హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి నేను ఏసీ కొన్న కాడి నుంచి బిగించే వరకు అయితే వీడియో అండి. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. అంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఏసీ ఎలాంటిది కొంటే బాగుంటుంది, క్వాలిటీ ఎలా ఉండాలి, అదే జస్ట్ కాస్ట్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలనుకునే వారి కోసం మాత్రమేనండి. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఓకే, అలాగా తెలియని వాళ్ళు ఉన్నారంటే ఎంతో కొంత ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే షోరూమ్కి వెళ్ళినప్పుడు అండి, ఏసీ కోసం షోరూమ్కి వెళ్ళినప్పుడు తమ్ముడును బావ అయితే వెళ్ళారు. నేనైతే ఏ వస్తువు కొన్నా, చిన్నది కొన్నా సరే అది 1-10 సార్లు అయితే బాగా ఆలోచిస్తాను అనమాట. ఎందుకంటే అది మనం కాస్ట్ పెడతాం కాబట్టి అది వేస్ట్ అవ్వకూడదు. కొన్న తర్వాత మనకు బాగా ఉపయోగపడాలి అయితే నేనైతే అనుకుంటాను. అఫ్కోర్స్ అందరూ అలాగే అనుకుంటారు, కానీ నేనైతే 1-10 సార్లు చాలా ఆలోచిస్తానండి. నేనైతే ఏసీ కొనడానికి అయితే ముందుగా అయితే అన్నయ్యనైతే అడిగానండి. వాడికైతే అన్నీ తెలుసు. ఇంకా వాడినైతే అడిగాను నేను, ఏది కొంటే బాగుంటుంది, 3 స్టార్ బాగుంటుందా, 4 స్టారా, 5 స్టారా అని చెప్పేసి అన్నీ అడిగాను. ఏదన్నా ఒకటే అని చెప్పాడు. అంటే ఇందులో అదేముండదు, ఒక బోర్డు పెద్దగా ఉంటుంది, కానీ ఏదన్నా కామనే, 3 స్టార్ 5 స్టార్ ఏదన్నా కామన్ అని చెప్పాడు. నాకైతే వాడు చెప్పిందల్లా ఒకటేనండి, 3 స్టార్ ఏసీ అయితే తీసుకోమన్నాడు. అలాగే లాయిడ్ అయితే తీసుకోమన్నాడు అండి. కంపెనీ వచ్చేసి లాయిడ్ ఏసీ తీసుకోమన్నాడు. ఇంకా కాపర్ కాయిలు, అలాగే ఇన్వర్టర్ అండి. ఇది 1.5 టెన్, ఇంకా 3 స్టార్ అనమాట. ఏసీ వచ్చేసి నేను తీసుకున్న కంపెనీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఏసీ మొత్తం డీటెయిల్స్ నాకైతే ఇది 32,500 పడింది. రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి తమ్ముడు అయితే గొడవ పెడుతున్నాడు. ఎందుకంటే అమలాపురంలో అయితే 36,500 ఉందంటండి. హైదరాబాద్లో అయితే 38,000 వరకు ఉందంట. ఇంకా మా బ్రదర్ కూడా, మా తమ్ముడు కూడా ఆ రోజు వచ్చాడనమాట. ఇంకా నేను అన్నయ్యనది అడిగి తెలుసుకున్నానని చెప్పాను కదా, అన్నయ్య అయితే తీసుకోమన్నాడు. నేనైతే ఫిక్స్ అయిపోయాను. సరే అన్నయ్య ఇవన్నీ తీసుకోమన్నాడు కదా, ఇవన్నీ చెప్పాడు కదా నాకు అని చెప్పేసి అనుకునేలోగా తమ్ముడు కూడా ఏదో ఫంక్షన్ ఉండి ఆ రోజు అయితే వచ్చాడనమాట. వాడు అలాగే ఏసీ మెకానికే. ఇంకా వాడిని కనుక్కుంటే అన్నయ్య చెప్పినవన్నీ మంచియే, ఇంకా నేనైతే అదే తీసేసుకుంటాను, నువ్వు ఎలాగో చెప్పావు కదా అని చెప్పేసి అయితే షోరూమ్కి అయితే వెళ్ళారు. వెళ్ళైతే అదే నాకైతే పట్టుకొచ్చేసారండి. ఏసీ అయితే చాలా బాగుంది. నాకైతే రీజనబుల్ ప్రైస్కే పడింది. 32,500కి అయితే పడిందండి. 32,500కి అయితే నాకు ఈ ఏసీ పడింది. చాలా బెటర్ అనే అంటున్నాడు తమ్ముడైతే. ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గొడవ పెట్టేసారంట, అసలు ఆ రేటుకి రావడం చాలా బెటర్ అసలు అని చెప్తున్నారంట. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో అయితే 38,000 దాకా ఉందంటండి. ఇంకా తమ్ముడు ఫ్రెండ్ వలన నేనైతే ఇంక ఇక్కడ తీసుకున్నాను. ఊరు వచ్చిన వలన ఊర్లో కూడా వాడికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాడి ఫ్రెండ్ ద్వారా అయితే తీసుకున్నాడు. ఇంకా వాడు ఎలాగో ఏసీ మెకానిక్ కాబట్టి తనే బిగించేస్తాడు అనమాట. ఇంకా బాగా అయితే హెల్ప్ చేశాడు. ఇంక ఇప్పుడు ఏసీ కొనాలనుకునే వారికి అయితే వీడియో కొంత ఉపయోగపడుతుంది అయితే నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు అన్నీ తెలిసిన వారికి అయితే ఓకే, ఏం కాదు, తెలియని వారికి అయితే ఉపయోగపడుతుంది అనుకున్నాను. ఇంకోసారి అయితే చెప్తున్నానండి, నేను ఏసీ కొన్న మోడల్ అయితే లాయిడ్ అండి. కంపెనీ వచ్చేసి, అలాగే కాపర్ కాయిల్, ఇన్వర్టరబుల్ అనమాట. ఇది ఏంటంటే కరెంట్ తక్కువ పడుతుంది అంటే ఇన్వర్టరబుల్ అనేది కరెంట్ బిల్ అనేది తక్కువ పడుతుందంట. ఇంకా 1.5 టన్ అండి. 3 స్టార్ ఏసీ. ఇంకా 3 స్టార్కి 5 స్టార్కి పెద్ద తేడా ఏముండదు, దానికి దీనికి క్వాలిటీ మొత్తం ఒకటే అని చెప్పేసి అయితే అన్నారు. నేనైతే ఇంకా 3 స్టార్ అయితే తీసేసుకున్నాను. తమ్ముడే ఇంక మొత్తం బిగించేసాడు అనమాట. నాకు ఏసీ కాస్ట్ వచ్చి 32,500 పడిందని చెప్తున్నాను కదా. ఈ స్టాండ్ ఇప్పుడు వాడు బిగిస్తున్నాడు కదండి గోడకు, ఆ స్టాండ్ వచ్చేసి కొన్ని ఏసీలకి ఇస్తాడు, కొన్ని ఏసీలకి అయితే ఇవ్వడంటే నా దానికైతే ఇవ్వలేదు. వేరేగా 450 పెట్టి అయితే కొన్నాడు, 450 పెట్టి అయితే ఆ స్టాండ్ అయితే కొన్నాడండి. ఇంకాను మనకు కావాలి స్టెప్లైజర్ అయితే కంపల్సరీ ఉండాలి కదండి. ఈ ఏసీకి అయితే అవసరం లేదండి చెప్పాలంటేని స్టెప్లైజరు, కానీ ఎందుకన్నా మంచిది అంటే ఇక్కడ మాకు హోల్డేజ్ ప్రాబ్లం ఉంటుంది మా కాలనీలో అని చెప్పేసి అది కూడా తెచ్చేసాడు వాడు. అదైతే 2,500 ఉంటుందంట. 2,500 చెప్పారంటే వీడైతే 1,950కి తీసుకున్నాడు. ఇంకా హైదరాబాద్లో అయితే 1,550కి వస్తుంది నాకు అని చెప్పేసి చెప్తే వాడి ఫ్రెండ్ ద్వారా అది కూడా అయితే తీసేసుకుని వాడైతే బిగించేస్తాడండి. మనిషి వచ్చి వేసినందుకైతే 1,250 తీసుకుంటారంట. ఎలాగో చేతిలో వర్క్ ఉంది కాబట్టి వాడైతే చేస్తాడు. నాకు ఆల్మోస్ట్ చాలా కలిసి వచ్చింది మా తమ్ముడు తీసుకోవడం వల్ల, అలాగే మా అన్నయ్య చెప్పడం వల్ల, డీటెయిల్స్ అన్నీ వాడు మోడల్ అది చెప్పడం వల్ల ముందుగానే నేను అన్నీ కొనుక్కొని దిగానమాట. అందుకే నాకు 36,000కే మొత్తం అంతా ఏసీ కొన్న కాడి బిగించిన వరకు కూడా అన్నీ అయిపోయినాయండి. తమ్ముడు బిగించిన వల్ల కొంచెం సేవ్ అయితే అయింది ఫ్రెండ్ ద్వారా, అన్నయ్య మోడల్ చెప్పడం వల్ల. వీళ్ళిద్దరిని బట్టి నాకైతే ఇంకా ఏసీ అయితే అవరిపోయింది. రీజనబుల్ ప్రైస్కి అయితే పడిందండి.
అంతేనండి, వాడైతే మొత్తం ఏ టు జెడ్ అన్నీ బిగించేశాడు. నేనైతే అన్ని వీడియోలు తీయలేకపోయాను, కానీ నాకు పని చేసుకుంటూ చిన్న చిన్న వీడియోలు అయితే తీసానండి. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. హోల్ అయితే పెట్టిన కాడి నుంచి అన్నీ మొత్తం వెనకాల అన్నీ అయితే తీసానండి. ఏసీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి తెలియని వారి కోసం అయితే. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే తీసుకోండి. 3 స్టార్ అయితే బాగానే ఉంది ఏసీ. కానీ కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ పడుతుందంటే చూడాలి ఈ మంత్ కరెంట్ బిల్ ఎంత వస్తుందో చూపిస్తాను మీకు. అది కూడా నేను కరెంట్ బిల్ వచ్చినప్పుడు అయితే ఏసీ వచ్చాక నా కరెంట్ బిల్ ఎంత అనేది ఎలా అయితే ఫిట్ చేస్తాడులేండి. ఇంకా బావ కూడా ఉండటం వల్ల హెల్ప్ చేశాడు. ఇంకా బావ మా అత్తయ్య వస్తే వచ్చారన్నమాట, ఏదో ఫంక్షన్ ఉండి. ఇంకా వీడు అదే టైంకి రావడం వల్ల నాకు ఏసీ పని అయితే అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నా కోరిక అయితే తీరిందండి. లాస్ట్ ఇయరే గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాను నేను ఏసీ కొనుక్కోవాలని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎండలైన మరీ దారుణంగా ఉన్నాయి కదండి. అయ్యి బాబా నాకైతే అమ్మో అనిపించింది. మా పిల్లలు అసలు పడుకునేవారు కాదు పాపం. అటు కదులుతూ ఇటు కలుతూ ఫ్యాన్ గాలి అయితే వేడిగా వేసేది. ఎలాగైనా కొనుక్కోవాలని అయితే అనుకున్నానండి. కరెక్ట్గా నేను ఇంకా 1 ఇయర్ నుంచి అనుకున్నాను గట్టిగా. నా కోరిక అయితే దేవుడు తీర్చేశాడు. వేసి అయితే ఏం చేసుకున్నాను, నాకైతే హ్యాపీగా ఉంది. దీని గురించి ఇంతలా చెప్పాలా అనుకుంటారేమో. చిన్నదైనా పెద్దదైనా మనం అనుకున్నది నెరవేరితే హ్యాపీయే వేరు కదండి. అంతే, ఫైనల్గా ఏసీ అయితే వేయించేశాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఏసీ బిగించడానికి ఆ వస్తువులు ఉంటాయి కదండి, అవి కూడా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చాడంట. నువ్వే బిగించేసుకుంటాను అంటున్నావు కదా, తీసుకో అని చెప్పేసి అవన్నీ కూడా ఇచ్చాడంట. తమ్ముడు చూడు వీడియో తీస్తున్నానని, ఏసీ అయితే సూపర్ ఉందని చెప్తున్నాడు వెనకాల నుంచి అయితే. ఆ ప్లాస్టర్ అదన్నీ తీసి ఓపెన్ చేసి ముందు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సరదాగా అయితే నవ్వుకున్నాము. అలాగైతే బిగించేశాడండి. అక్కడైతే హోల్ పెడుతున్నాడట, మనకి పెడుతున్నాడు. వెనకాల మనకి ఇంకొక బోర్డు వస్తుంది కదా, దాని గురించి అయితే హోల్ పెడుతున్నాడు. ఇంకా మేము ఆల్రెడీ ఆ హోల్ పెట్టడం ఎలాగున్నా కానీ శబ్దం అసలు బాగా గట్టిగా వచ్చాయండి. పైగా ఆ చుట్టూ ఇటుకుపోవడం అన్నమాట. కింద మాకు మంచం ఉండటం చాకరీ అయితే చాలా అయింది అమ్మో అనుకున్నాను. నేను ముందు రోజు అన్నమాట బెడ్షీట్లు అన్నీ తీసి మార్చాను. మా అత్తయ్య వాళ్ళు అది వస్తున్నారు కదా అని చెప్పేసి నేను ముందు రోజే అన్నీ మార్చాను. కానీ ఆ ఏసీ పని అయిన తర్వాత మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది. ఫోన్లేని మార్చాల్సి వచ్చింది, కానీ ఏసీ నాకు పని అయితే అయిపోయింది. నాకైతే హ్యాపీగా ఉంది. ఇదైతే వెనకాల నుంచి అండి. ఇంకా ఆ పైప్ అది పెడుతున్నాడు అన్నమాట, వాటర్ అది వెళ్ళటానికి అది సెట్ చేస్తున్నాడు వెనకాల కూడాను. ఇదిగోండి ఫైనల్గా అయితే అన్నీ సెట్ చేసాడు. ఇంకా ఏసీ అయితే ఒకసారి వేసి చూసాడనమాట. వేసి చూసిన తర్వాత అసలు వాటర్ ఎలా వస్తుంది, అందులోంచి పైప్ లైన్ నుంచి అన్నీ ఒకసారి అయితే చూసాడనమాట. వాడు చెక్ చేయాలి కదా. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ల మీద ఫోన్లు చేస్తానని అడుగు తెలుసు. నేను చిన్నదైనా సరే వాడి చేతుల మీద అయ్యిందంటే ఖచ్చితంగా అడుగుతాను 10 సార్లు. వాడి చేతుల మీద అయ్యిందనే కాదు, ఏదైనా సరే నాకు డౌట్ వచ్చిందంటే అడుగుతూ ఉంటాను అనమాట. అందుకే అన్నీ కూడా చెక్ చేసి ఏసీ వేసిన తర్వాత కూలింగ్ అయిన తర్వాత చూసి వెళ్ళాడండి. 6th మంచిదని చెప్పేసి ఒకసారి అయితే వేసుకుని చూసేసాము. ఇంకా 7th నుంచి అయితే కంటిన్యూగా వేసుకున్నమాట. ప్లగ్ బోర్డ్ ఏదో వచ్చి ఫ్రెండ్ అయితే బిగించేశాడు, చిన్నది కరెంటు అనమాట అది. అంతేనండి ఈ వీడియో ఏసీ గురించి అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.